డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం ఈ వీడియోలో థర్డ్ యూనిట్ గురించి డిస్కస్ చేయబోతున్నాము. థర్డ్ యూనిట్లో వచ్చేసి మనకు 2 చాప్టర్స్ ఉంటాయి. ఒకటి డిప్రిషియేషను, సెకండ్ వచ్చేసి ప్రొవిజన్స్ అండ్ రిజర్వ్స్. సో డిప్రిషియేషన్ గురించి మనకు ఆల్రెడీ డిస్కస్ చేశాము. ఇది పబ్లిక్ క్వశ్చన్ పేపర్లో 15th క్వశ్చన్గా ప్రాబ్లం అనేది వస్తుంది. అదేవిధంగా మనకు 15th ఛాయిస్గా వచ్చేసి 16th క్వశ్చన్గా మనకి ప్రొవిజన్స్ అండ్ రిజర్వ్స్ అనేటువంటి చాప్టర్ నుంచి ప్రాబ్లం అడిగేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకు థర్డ్ యూనిట్లో 2 చాప్టర్స్ ఉంటాయి. డిప్రిషియేషన్ ఒకటి, ప్రొవిజన్స్ అండ్ రిజర్వ్స్. డిప్రిషియేషన్గా మనకు 15th 1, ప్రొవిజన్స్ అండ్ రిజర్వ్స్గా 16th 1 అడుగుతారు. సో ఇక్కడ మనకు ప్రొవిజన్ అండ్ రిజర్వ్ అంటే ఏంటంటే ఫ్యూచర్ యాంటిసిపేటెడ్ లాసెస్ని ప్రజెంట్ లాసెస్గా తీసుకొని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి డెబిట్ సైడ్ సమ్ అమౌంట్ ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఫ్యూచర్లో అరైజ్ అయిపోయేటువంటి లాసెస్ని ప్రజెంట్ లాస్గా తీసుకొని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి సమ్ అమౌంట్ ఛార్జ్ చేయడాన్ని ఏమంటారంటే ప్రొవిజన్ అంటారు. సో ఫ్యూచర్లో ఆ పర్టికులర్ డేట్లో ఆ లాస్ క్రియేట్ కాకుంటే బిజినెస్ అనేది ఫైనాన్షియల్ ఇష్యూస్ లేకుండా స్మూత్గా బిజినెస్ మూవ్ అవ్వడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. అందువలన ఇన్ కేసు మనకు ఫ్యూచర్లో లాస్ వస్తే ఆ లాస్ని మనము అడ్వాన్స్గా తీసుకున్నాం కాబట్టి బిజినెస్కి ఎలాంటి స్ట్రగుల్స్ ఉండవు. సో బిజినెస్ అనేది గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ మీద డిపెండ్ అవుతుంది. అంటే వ్యాపారం అనేది నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది కాబట్టి రేపటి రోజున వ్యాపారికి ఎలాంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు రాకుండా, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రాకుండా ఫ్యూచర్ లాసెస్ని ప్రజెంట్ లాసెస్గా అకౌంట్లోకి తీసుకోవడం వల్ల ఫ్యూచర్ రోజుకి మనకి టైం ఉంటుంది కాబట్టి బిజినెస్ని లాసెస్ నుంచి ప్రాఫిట్లో నడిపించడానికి ఛాన్స్ ఉంటుంది. సో అందువలన ఫ్యూచర్ యాంటిసిపేటెడ్ లాసెస్ని ప్రజెంట్ లాస్గా తీసుకోవడానికి సంబంధించి మనం క్రియేట్ చేసేటువంటి అడ్జస్ట్మెంట్స్ ఏమంటారంటే ఇక్కడ ప్రొవిజన్స్ అంటారు. ప్రొవిజన్స్ దేనికి చేస్తారంటే బ్యాడ్ డేట్స్ అంటే కస్టమర్ మనకి పే చేయని అమౌంట్ ఏమంటారంటే బ్యాడ్ డేట్స్ అంటారు. అది మనకు లాస్ అవుతుంది, ఆ లాస్ ఫ్యూచర్లో అరైజ్ అవుతుంది. సో ఆ బ్యాడ్ డేట్స్ అనే దానికి సంబంధించి కానీ, అదేవిధంగా ఇన్ కేస్ కస్టమర్కి ఒక 10,000 మనం సేల్ చేస్తే ఈ 10,000 రూపీస్ని వితిన్ 1 మంత్లో కలెక్ట్ చేసుకోవడానికి కస్టమర్కి మనం ఏం చేస్తామంటే ఒక 10% డిస్కౌంట్ ఇచ్చామనుకో, 10% డిస్కౌంట్ ఇస్తే ఆ కస్టమర్ ఈ 10% వాడు పే చేసే అమౌంట్ పైన తగ్గించుకోవడానికి వితిన్ 1 మంత్లో అమౌంట్ పే చేస్తే ఇక్కడ మనకు దాదాపు 100 రూపీస్ లాస్ అవుతుంది. సో వితిన్ 1 మంత్లో పే చేయొచ్చు, పే చేయకపోవచ్చు. సో ఇది మనం ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి ఈ 100 రూపీస్ని మనము ఫ్యూచర్ లాస్ ఏదైతే వస్తుందో ఇన్ కేస్ కస్టమర్ ఇన్ టైంలో పే చేస్తే ఆ లాస్ని ప్రజెంట్ లాస్గా తీసుకొని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ వేయడాన్ని ఏమంటారంటే ప్రొవిజన్ ఫర్ డిస్కౌంట్ అంటారు. కస్టమర్ పైన ఉన్నటువంటి డౌట్ని ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ అంటారు. అదేవిధంగా ఫ్యూచర్లో ఒక అసెట్ వాల్యూ మినిమైజ్ అయిపోవడాన్ని మనము డిప్రిషియేషన్ అంటారు. కాబట్టి అలాంటి డిప్రిషియేషన్ కూడా మనం ఏం చేస్తామంటే ప్రొవిజన్ క్రియేట్ చేస్తాము. అదేవిధంగా మిషన్ యొక్క లైఫ్ టైం 10 years అనుకుంటే ఈ అవుట్ ఆఫ్ 10 yearsలో ఈచ్ అండ్ ఎవ్రీ ఇయర్ వచ్చేసి మిషన్ సమయ రిపేర్స్ని ఫేస్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. అలాంటి రేపటి సంవత్సరానికి సంబంధించిన రిపేర్స్కి ప్రజెంట్ రిపేర్గా తీసుకొని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఛార్జ్ చేసేటువంటి మెథడ్ ఏమంటారంటే ప్రొవిజన్ అంటారు. ప్రొవిజన్ మీన్స్ ఏర్పాటు, రేపటి లాసెస్ని రేపటి రోజున జరిగేటువంటి ఎక్స్పెన్సెస్కి సంబంధించి ప్రజెంట్ మనం తీసుకునేటువంటి ఫైనాన్షియల్ ఏర్పాటుని ఏమంటారంటే ప్రొవిజన్స్ అంటారు. సో ఈ చాప్టర్స్ నుంచి ఒక చిన్న ప్రాబ్లమ్ని డిస్కస్ చేస్తున్నాం. సో ప్రాబ్లంలో మనం చూడాల్సింది ఒకటే, మనకి బ్యాడ్ డేట్స్ ఇచ్చారా, డిస్కౌంట్ అలౌడ్ ఇచ్చారా, డిస్కౌంట్ రిసీవ్డ్ ఇచ్చారా. ఎందుకంటే మనకు థర్డ్ యూనిట్లో ప్రొవిజన్స్ అండ్ రిజర్వ్స్ అనే చాప్టర్లో మెయిన్గా 3 పాయింట్స్ పైన మనకు ప్రాబ్లం అడుగుతారు. ఒకటి బ్యాడ్ డేట్స్, రెండోది వచ్చేసి డిస్కౌంట్ అలౌడ్, థర్డ్ వచ్చేసి డిస్కౌంట్ రిసీవ్డ్. సో ఈ వీడియోలో మనము బ్యాడ్ డేట్స్కు సంబంధించినటువంటి ప్రాబ్లమ్ని డిస్కస్ చేయబోతున్నాం. బ్యాడ్ డేట్స్ అంటే కస్టమర్ నుంచి రికవర్ కానటువంటి అమౌంట్ని బ్యాడ్ డేట్స్ అంటారు. దానికి ఎలా మనం ప్రొవిజన్ ఏర్పాటు చేయాలనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేస్తున్నాం. సో ప్రాబ్లం చూడండి ఫ్రెండ్స్. ద ఫాలోయింగ్ బ్యాలెన్సెస్ ఆర్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద ట్రయల్ బ్యాలెన్స్. సో ఇది మనకి హెడ్డింగ్, అంటే ఈ కింద ఉన్న ఇన్ఫర్మేషన్ని ట్రయల్ బ్యాలెన్స్ నుంచి తీసుకోవడం జరిగింది. ఫస్ట్ కాలమ్స్ చూడండి. పర్టికులర్స్ 31st December 2011, 31st December 2012, 31st December 2013. అంటే మనకు 3 years ఇచ్చాడు ఇక్కడ. ఇది మనకు పర్టికులర్స్ 3 yearsకి సంబంధించినటువంటి అమౌంట్స్ ఇచ్చారు చూడండి. సన్రీ డెటార్స్. సో సన్రీ డెటార్స్ అంటే కస్టమర్ నుంచి మనకు రావాల్సినటువంటి అమౌంట్ని ఏమంటారంటే సన్రీ డెటార్ అంటారు. మనకు సన్రీ డెటారు 3 yearsలో ఎంత ఉందంటే ఫస్ట్ ఇయర్లో 10,000,
సెకండ్ ఇయర్ 20,000, థర్డ్ ఇయర్లో వచ్చేసి 15,000 ఉంది. అదేవిధంగా బ్యాడ్ డెట్స్ 11లో వచ్చేసి 250, 12 వచ్చేసి 500, 13 వచ్చేసి 400 ఉంది. అదేవిధంగా ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్, ప్రొవిజన్ క్రియేట్ చేసుకోవడానికి ఎంత పర్సెంటేజ్ ఇచ్చాడంటే ఫస్ట్ ఇయర్ 5%, సెకండ్ ఇయర్ 5%, థర్డ్ ఇయర్ 5%. సో నెక్స్ట్ ఆన్ 1st January 2011 అంటే ఇది ఓపెనింగ్ డేట్. ఏంటిది? ఓపెనింగ్ డేట్. ఆన్ 1st January 2011 ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్, ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ వచ్చేసి 150 అంటే ఓపెనింగ్ ప్రొవిజన్ వచ్చేసి 150 ఇచ్చారు. ఫుల్ స్టాప్. యూ ఆర్ రిక్వైర్డ్ టు ప్రిపేర్ బ్యాడ్ డెట్స్ అకౌంట్ అండ్ ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ అకౌంట్ అంటే మనకి ఇక్కడ బ్యాడ్ డెట్స్ అకౌంట్ అనే లెడ్జర్ ఒకటి ప్రిపేర్ చేయాలి. అదేవిధంగా ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ అకౌంట్ అనేటువంటి రెండవ లెడ్జర్ని ప్రిపేర్ చేయాలి. సో ఇలా ప్రాబ్లమ్ని మనం 1-2 సార్లు చదువుకుని వెంటనే మనం అబ్జర్వ్ చేయాల్సినటువంటి పాయింట్ ఏంటంటే ప్రాబ్లంలో బ్యాడ్ డెట్స్ ఇచ్చారా లేదా చూడాలా. బ్యాడ్ డెట్స్ ఇచ్చారు. ఎన్ని ఇయర్స్కి ఇచ్చాడు? 3 ఇయర్స్కి ఇచ్చారు. సో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్. సో ఇలా బ్యాడ్ డెట్స్ అనేటువంటి పాయింట్ చూసిన వెంటనే మనం ఇక్కడ మనకు 2 అకౌంట్స్ ప్రిపేర్ చేయమన్నాడు కాబట్టి ఈ ఒక్క పాయింట్తోనే మనము బ్యాడ్ డెట్స్ అకౌంట్ని సింపుల్గా ప్రిపేర్ చేయొచ్చు. సో ఆ బ్యాడ్ డెట్స్ అకౌంట్కి సంబంధించినటువంటి ప్రొఫార్మా ప్లస్ 3 ఇయర్స్లో ఇచ్చిన బ్యాడ్ డెట్స్ని ఎలా అకౌంట్లోకి తీసుకోవాలో ఆన్సర్ ద్వారా మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు హెడ్డింగ్ వచ్చేసి బ్యాడ్ డెట్స్ అకౌంట్. సో డెబిట్ ఉంటుంది, క్రెడిట్ ఉంటుంది. సో డెబిట్ అంటే మనకు లెఫ్ట్ హ్యాండ్ సైడు, క్రెడిట్ అంటే రైట్ హ్యాండ్ సైడు. సో ఈ టేబుల్లో మనకి ఏమేమి కాలమ్స్ వస్తాయంటే డేట్, పర్టికులర్స్, అమౌంట్ రూపీస్, ఇది డెబిట్ కాలం. సో క్రెడిట్ ఏమొస్తాయంటే డేట్, పర్టికులర్స్, అమౌంట్ రూపీస్. సో ఇది డెబిట్, ఇది క్రెడిట్. సో ఇక్కడ బ్యాడ్ డేట్స్ ఏమి ఇచ్చారు మనకి? ఫస్ట్ ఇయర్ వచ్చేసి మనకు 250, సెకండ్ ఇయర్ వచ్చేసి మనకు 500, థర్డ్ ఇయర్ వచ్చేసి 400 ఇచ్చారు. 250, 500, 400 ఈ 3 అమౌంట్తోనే బ్యాడ్ డెట్స్ అకౌంట్ అనేది కంప్లీట్ అవుతుంది. ఓన్లీ డెబిట్ సైడ్ ఒక అకౌంట్ రాస్తాము, క్రెడిట్ సైడ్ ఒక అకౌంట్ని నోట్ చేస్తాం. చూడండి ఏం రాస్తాము. సో క్లోజింగ్ డేట్ పెట్టాలి, ఎందుకంటే బ్యాడ్ డేట్స్ ఎక్కడ ఉన్నాయి? మనకు క్లోజింగ్ డేట్ దగ్గర ఉన్నాయి కాబట్టి క్లోజింగ్ డేట్తో ఈ బ్యాడ్ డేట్స్ అకౌంట్ ప్రిపేర్ చేస్తాం. ఇలా ప్రొఫార్మా అయిపోయిన తర్వాత సో ఫస్ట్ ఇయర్ బ్యాడ్ డేట్స్ 250 రూపీస్ కాబట్టి డెబిట్ సైడ్ ఫస్ట్ ఇయర్ డేట్ వేయాలి. ఫస్ట్ ఇయర్ డేట్ వచ్చేసి 31st December 2011. ఏం రాయాలి ఇక్కడ? టు సన్రీ డెటార్స్ అంటే లాస్ దేనిపైన వస్తుంది? కస్టమర్ పైన కాబట్టి ఆ కస్టమర్ని ఇక్కడ రాయాలి. సో మనకు రావాల్సినటువంటి కస్టమర్ నుంచి మనకు రావాల్సినటువంటి అమౌంట్ ఏమంటారంటే డెటార్స్ అంటారు కాబట్టి లాస్ అనేది వీడిపైనే మనకు వస్తుంది. అంటే వీడి ఎగ్గొట్టడం వల్లే లాస్ వస్తుంది. అందువలన 31st December 2011 టు సన్రీ డెటార్స్ అకౌంట్ 250 లాస్ వచ్చింది. సో ఈ 250కి ఏం క్రియేట్ చేయాలా? ప్రొవిజన్ క్రియేట్ చేయాలా. సో 31st December 2011 బై ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ అకౌంట్ ఇదే 250ని ఇక్కడ వేస్తాం. సో ఈ 250నే బోత్ సైడ్ టోటల్ తీసుకుంటాం. ఇది ఫస్ట్ ఇయర్కి సంబంధించింది. నెక్స్ట్ సెకండ్ ఇయర్ మనకి బ్యాడ్ డెట్స్ ఎంత ఇచ్చారు? 500 ఇచ్చారు. సో ఈ 500ని ఎలా తీసుకోవాలంటే అకౌంట్లోకి చూడండి 31st December 2012 సేమ్ పాయింటే రాస్తాం. టు సన్రీ డెటార్స్ అకౌంట్ 500. అదేవిధంగా 31st December 2012 బై ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ అకౌంట్ 500 రాసాం. ఈ 500 టోటల్. నెక్స్ట్ థర్డ్ ఇయర్కి వచ్చేసి మనకు బ్యాడ్ డెట్స్ ఎంత ఇచ్చారు? 400 ఇచ్చారు. సో ఈ 400 ఎలా తీసుకోవాలంటే 31st December 2012 టు సన్రీ డెటార్స్ అకౌంట్ 400. సో ఇదే విధంగా ఇక్కడ ప్రొవిజన్ రాయాలి. 31st December 2012 బై ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ అకౌంట్ 400. ఈ 400 టోటల్. అంటే మనకు ప్రాబ్లంలో 3 ఇయర్స్కి బ్యాడ్ డెట్స్ ఇచ్చారు. ఫస్ట్ ఇయర్ 250, సెకండ్ ఇయర్ వచ్చేసి 500, థర్డ్ ఇయర్ వచ్చేసి 400. సో ఇలా ఇచ్చినటువంటి బ్యాడ్ డెట్స్ని డెబిట్ ఒక ఓడ్ రాస్తాం, క్రెడిట్ ఒక ఓడ్ రాస్తాం. డెటార్స్, ప్రొవిజన్స్, డెటార్స్, ప్రొవిజన్స్, డెటార్స్, ప్రొవిజన్స్. ఇలా 3 ఇయర్స్లో కూడా డెబిట్ సన్రీ డెటార్ వస్తుంది, క్రెడిట్ వచ్చేసి ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ అకౌంట్ వస్తుంది. ఏ ఇయర్ బ్యాడ్ డెట్స్ ఆ ఇయర్కి వచ్చేసి మనం వేస్తాం. 250, 500, 400 ఆ అమౌంటే టోటల్ అవుతుంది. సో ఇలా మనకు 16th ప్రాబ్లం చూసిన వెంటనే 16th ప్రాబ్లంలో బ్యాడ్ డెట్స్ కనిపిస్తే మనం ఈ ప్రొఫార్మా వేయడము, డెబిట్ సైడ్ వచ్చే సన్రీ డేటా రాసి క్రెడిట్ సైడ్ ప్రొవిజన్స్ రాయడం. ఎన్ని ఇయర్స్ ఉంటే అన్ని ఇయర్స్కి మనం కంటిన్యూషన్ తీసుకుంటూ వెళ్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 1 ఇయర్ మాత్రమే ఇచ్చారు, ఓన్లీ సన్రీ డేటార్స్ ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ 250 వేసి క్లోజ్ చేసేస్తాం. బట్ ఇక్కడ 3 ఇయర్స్ ఇచ్చాడు కాబట్టి ఇలా తీసుకోవాలి. సో ఫస్ట్ అకౌంట్ కంప్లీట్ అయిపోయింది. సెకండ్ ఏం చేయమన్నాడు? బ్యాడ్ డెట్స్ అకౌంట్ తీసుకున్నాము. బ్యాడ్ డెట్స్కి ఏం ప్రిపేర్ చేయాలా? ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేయాలి. ఇది సెకండ్ అకౌంట్.
సో ఈ సెకండ్ అకౌంట్ ప్రిపేర్ చేయడానికి మనకి యాక్చువల్గా ఎన్ని ఇన్ఫర్మేషన్ కావాలంటే 3 ఇన్ఫర్మేషన్ అవసరం అవుతాయి. అందులో ఒకటి వచ్చేసి ఏంటంటే బ్యాడ్ డేట్స్ ఆల్రెడీ ప్రాబ్లంలో మనకు బ్యాడ్ డేట్స్ ఇచ్చారు. 250, 500, 400 ఇచ్చారు. సెకండ్ పాయింట్ వచ్చేసి ఏం కావాలంటే ఓపెనింగ్ ప్రొవిజన్ కావాలి. ఓపెనింగ్ ప్రొవిజన్ అంటే మనకు 31 డిసెంబర్ క్లోజింగ్ అనుకుంటే 1 జనవరి అనేది ఓపెనింగ్ అవుతుంది. సో అదేవిధంగా థర్డ్ పాయింట్ మనకి ఏం కావాలంటే క్లోజింగ్ ప్రొవిజన్ కావాలి. సో ఓపెనింగ్ ప్రొవిజన్ 1 జనవరి, అదేవిధంగా 31 డిసెంబర్ అనేది క్లోజింగ్ అవుతుంది. సో ఈ 3 పాయింట్స్ ఎక్కడున్నాయంటే బ్యాడ్ డేట్స్ అనే పాయింట్ మనకు 250, 500, 400 ఉంది. నెక్స్ట్ ఓపెనింగ్ ప్రొవిజన్ మొత్తం 3 ఇయర్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ఇయర్కి మాత్రమే ఓపెనింగ్ ఉంటుంది. ఎందుకంటే రిమైనింగ్ 2 ఇయర్స్కి ఫస్ట్ ఇయర్ క్లోజింగే, సెకండ్ ఇయర్కి ఓపెనింగ్ అనేది వస్తుంది. అందువల్ల ఫస్ట్ పాయింట్ బ్యాడ్ డేట్స్ ఉంది. సెకండ్ పాయింట్ ఓపెనింగ్ ప్రొవిజన్ ప్రాబ్లంలో ఎక్కడ ఇచ్చారంటే చూడండి, ఆన్ 1 జనవరి 2011 ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డేట్స్ 150. సో ఈ 150 కూడా ఇచ్చారు. సెకండ్ పాయింట్ కూడా మనకు కవర్ అయింది. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏం కావాలి మనకి క్లోజింగ్ ప్రొవిజన్ కావాలి. క్లోజింగ్ ప్రొవిజన్ అనేది ఎక్కడ ఉంటుందంటే సన్రీ డెటార్స్ పైన, అంటే ఫస్ట్ ఇయర్ 10,000 పైన, సెకండ్ ఇయర్ 20,000 పైన, థర్డ్ ఇయర్ వచ్చేసి 15,000 పైన మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఎంత పర్సెంటేజ్ చేయాలా? ఫస్ట్ ఇయర్ 10,000 పైన 5% చేయాలి, సెకండ్ ఇయర్ 20,000 పైన 5% చేయాలి, థర్డ్ ఇయర్ 15,000 పైన 5% మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి ఏమొస్తుందంటే క్లోజింగ్ ప్రొవిజన్ అనేది వస్తుంది. సో ఓపెనింగ్ ప్రొవిజన్ అనేది 150, క్లోజింగ్ ప్రొవిజన్ అనేది సన్రీ డేటార్ ఇంటూ 5% చేసుకోవాలా, బ్యాడ్ డేట్స్ అనేది ఉంది. సో ఈ 3 పాయింట్స్తో ఎలా మనం ప్రొవిజన్ అకౌంట్ ప్రిపేర్ చేస్తాం ఒకసారి ఆన్సర్ చూడండి. చూడండి ఫ్రెండ్స్, హెడ్డింగ్ వచ్చేసి ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డేట్స్ అకౌంట్ హెడ్డింగ్ పెట్టిన తర్వాత డెబిట్, క్రెడిట్, ప్రొఫార్మా, లెడ్జర్ అకౌంట్ ప్రొఫార్మా తీసుకోవాలి. డేట్, పర్టికులర్స్, అమౌంట్ రూపీస్, డేట్, పర్టికులర్స్, అమౌంట్ రూపీస్. ఏ పాయింట్ డెబిట్ వస్తాయి, ఏ పాయింట్ క్రెడిట్ వస్తాయంటే మనకు బ్యాడ్ డేట్స్ అదేవిధంగా క్లోజింగ్ ప్రొవిజన్ అనేది డెబిట్ వస్తాయి. మాకు గుర్తుపెట్టుకోండి, బ్యాడ్ డేట్స్ క్లోజింగ్ ప్రొవిజన్ అంటే సన్రీ డేటార్ పైన పర్సంటేజ్తో క్యాలిక్యులేట్ చేసేది డెబిట్ వస్తుంది. క్రెడిట్ ఏమొస్తుందంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ వస్తుంది. అంటే ఓపెనింగ్ ప్రొవిజన్ క్రెడిట్, క్లోజింగ్ ప్రొవిజన్ బ్యాడ్ డేట్స్ వచ్చేసి డెబిట్. ఈ డెబిట్కి క్రెడిట్కి మధ్య ఉన్న డిఫరెన్స్ మనకి ఏమవుతుందంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అవుతుంది. ఈ ఇయర్లో ఉన్నటువంటి క్లోజింగ్ నెక్స్ట్ ఇయర్కి ఏమవుతుందంటే మనకు ఓపెనింగ్ అవుతుంది. సో చూడండి ఫ్రెండ్స్, ఎలా తీసుకున్నామంటే సో ఫస్ట్ మనకి ఓపెనింగ్ బ్యాలెన్స్కి మాత్రమే ఓపెనింగ్ డేట్ వేస్తాం, రిమైనింగ్ అన్నిటికీ క్లోజింగ్ డేట్. ఫస్ట్ డెబిట్ సైడ్ స్టార్ట్ చేస్తాం. 31 డిసెంబర్ 2011 ఏం రాయాలా? 2 బ్యాడ్ డేట్స్ అకౌంట్. ఫస్ట్ ఇయర్ బ్యాడ్ డేట్స్ వచ్చేసి మనకు 250 ఉంది. కావాలంటే చూడండి, ఫస్ట్ ఇయర్ బ్యాడ్ డేట్స్ ఎంత ఇచ్చారు? 250. సో అదేవిధంగా క్లోజింగ్ ప్రొవిజన్కి ఎంత ఇచ్చారు? సన్రీ డేటార్ 10,000, 5%. చూడండి, 2 బ్యాడ్ డేట్స్ అకౌంట్ 250 రాశాను. సో ఫస్ట్ ఇయర్ క్లోజింగ్ ఎక్కడ రాయాలా? డెబిటే రాయాలి. 31 డిసెంబర్ 2011 2 బ్యాడ్ డేట్స్ అకౌంట్ 10,000 ఇంటూ 5/100 ఈజ్ ఈక్వల్ టు 500 వచ్చింది. సో ఇలా బ్యాడ్ డేట్స్ క్లోజింగ్ ప్రొవిజన్. డెబిట్ ఏం రాయాలంటే ఓపెనింగ్ ప్రొవిజన్ రాయాలి. ఓపెనింగ్ అంటే మనకు 1 జనవరి 2011. సో ప్రాబ్లంలో మనకి ఓపెనింగ్ ప్రొవిజన్ ఎంత ఇచ్చారు? 150 రూపీస్ ఇచ్చారు. ఆన్ 1 జనవరి 2011 ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డేట్స్ అకౌంట్ 150 ఇచ్చారు. ఆ 150ని ఇక్కడ రాసుకోవాలి. చూడండి, 1 జనవరి 2011 బై బ్యాలెన్స్ క్యారీ డౌన్, బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 150 రూపీస్ రాయాలి. క్లోజింగ్ ప్రొవిజన్కి క్యారీ డౌన్ అంటాము, ఓపెనింగ్ ప్రొవిజన్కి బ్రాడ్ డౌన్ అంటాం. సో ఇలా రాసిన తర్వాత బోత్ సైడ్ టోటల్ చేస్తే మనకు డెబిట్ సైడ్ మనకి ఎక్కువ ఉంది. డెబిట్ ఎంత ఉంది? 500 ప్లస్ ఒక 250, 750 ఉంది. సో బోత్ సైడ్ 750 తీసుకొని ఈ డెబిట్ అమౌంట్లోంచి క్రెడిట్ అమౌంట్ అంటే 750 మైనస్ 150 లెస్ చేస్తే మనకు 600 వచ్చింది. ఈ 600 ఏమంటారంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అంటారు, దీన్నే బ్యాలెన్సింగ్ ఫిగర్ అంటారు. చూడండి, 31 డిసెంబర్ 2011 బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాలెన్సింగ్ ఫిగర్ 600 వచ్చింది. సో ఇది ఫస్ట్ ఇయర్ బ్యాడ్ డేట్స్ ఉంది కాబట్టి మనం క్లోజింగ్ ప్రొవిజన్ రాసాము, ఓపెనింగ్ ప్రొవిజన్ రాసాము, డిఫరెన్స్ రాసాము. సో సెకండ్ ఇయర్లో కూడా బ్యాడ్ డేట్స్ ఉంది కాబట్టి సెకండ్ ఇయర్ కూడా మనకి ఏం చేయాలా? ప్రొవిజన్ అకౌంట్ ప్రిపేర్ చేయాలా, అంటే సపరేట్గా కాకుండా దీంట్లోనే కంటిన్యూషన్ తీసుకోవాలి. సెకండ్ ఇయర్ కూడా మనకు 3 పాయింట్స్ కావాలా. ఒకటి ఓపెనింగ్ ప్రొవిజను, రెండోది వచ్చేసి ఫస్ట్ వచ్చేసి బ్యాడ్ డేట్స్, రెండోది ఓపెనింగ్ ప్రొవిజను, మూడోది వచ్చేసి క్లోజింగ్ ప్రొవిజన్ కావాలా. సో బ్యాడ్ డేట్స్ ఆల్రెడీ ప్రాబ్లంలో మనకి ఉంది. ప్రాబ్లం ఎంత ఉంది? మనకు 500 ఉంది సెకండ్ ఇయర్కి. నెక్స్ట్ ఏం కావాలా? ఓపెనింగ్ ప్రొవిజన్ కావాలా, క్లోజింగ్ ప్రొవిజన్ కావాలా.
క్లోజింగ్ ప్రొవిజన్ అనేది సన్రీ డెటార్ పైన 20,000 పైన 5% చేస్తే క్లోజింగ్ వస్తుంది. ఇంకా సెకండ్ ఇయర్కి ఓపెనింగ్ ఎలా తీసుకుంటామంటే ఫస్ట్ ఇయర్ క్లోజింగే సెకండ్ ఇయర్కి ఓపెనింగ్ అవుతుంది. సో చూడండి ఇక్కడ ఫస్ట్ ఇయర్ క్లోజింగ్ ఏముంది మనకి ఇక్కడ 31st December 2011 2 బ్యాలెన్స్ క్యారీ డౌన్ 10,000 into 500 చేసాం కదా. ఈ 500 రూపీస్ అమౌంట్నే నెక్స్ట్ ఇయర్కి ఓపెనింగ్గా తీసుకోవాలి. ఏమని తీసుకోవాలా? 1st January 2012 బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అంటే 1 ఇయర్కి మాత్రమే ఓపెనింగ్ వచ్చేసి 150 ఇచ్చాడు. సెకండ్ ఇయర్కి ఓపెనింగ్ ఎందుకు అంటే ఫస్ట్ ఇయర్ క్లోజింగే సెకండ్ ఇయర్కి ఓపెనింగ్ అవుతుంది. సో 31st December 2011 నుంచి 2 బ్యాలెన్స్ క్యారీ డౌన్ ఏమని తీసుకోవాలంటే క్రెడిట్ సైడ్ తీసుకోవాలి, డెబిట్ ఉంది కాబట్టి. 1st January 2012 బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఇదే 500ని ఇక్కడ మనం ఓపెనింగ్ బ్యాలెన్స్గా తీసుకుంటాం. సో ఇది అయిపోయిన తర్వాత డెబిట్ సైడ్ ఏం రాయాలా? బ్యాడ్ డెట్స్ క్లోజింగ్ బ్యాలెన్స్. సో చూడండి 31st December 2012 2 బ్యాడ్ డెట్స్ అకౌంట్. సో సెకండ్ ఇయర్ మనకు బ్యాడ్ డెట్స్ ఎంత ఇచ్చారు ప్రాబ్లంలో? 500 ఇచ్చారు. సో ఇలా రాసాం. నెక్స్ట్ క్లోజింగ్ ప్రొవిజన్ దేనిపైన తీసుకోవాలా? 20,000 పైన 5% తీసుకోవాలా ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ అనేది. సో చూడండి ఫ్రెండ్స్ 31st December 2012 2 బ్యాలెన్స్ క్యారీ డౌన్ ఇది మనకు క్లోజింగ్. ఇది నెక్స్ట్ ఇయర్కి ఓపెనింగ్ అవుతుంది. క్లోజింగ్ 20,000 into 500 చేస్తే మనకు 1,000 వచ్చింది క్లోజింగ్. సో ఇలా బ్యాడ్ డెట్స్ క్లోజింగ్ వేసాము. లాస్ట్ ఇయర్ క్లోజింగ్ ఈ ఇయర్కి ఓపెనింగ్ అయింది. సో ఇలా డెబిట్ 2 పాయింట్స్, క్రెడిట్ 1 పాయింట్ వచ్చింది. సో ఇప్పుడు ఏం చేస్తామంటే బోత్ సైడ్ టోటల్ చేస్తే మనకు డెబిట్ సైడ్ 1,500 వచ్చింది, క్రెడిట్ సైడ్ వచ్చేసి ఓన్లీ 500 మాత్రం వచ్చింది. సో ఇప్పుడు 1,500లోంచి 500 ఇచ్చేస్తే మనకు డిఫరెన్స్ వచ్చేసి 1,000 వచ్చింది. ఈ 1,000 మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో పంపించాలి. ఏమని? 31st December 2012 బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాలెన్సింగ్ ఫిగర్ 1,000. సో నెక్స్ట్ ఇది సెకండ్ ఇయర్. సో మనకు థర్డ్ ఇయర్లో కూడా ఏమి ఇచ్చాడు? బ్యాడ్ డెట్స్ ఇచ్చారు. థర్డ్ ఇయర్లో కూడా ఇచ్చాడు కాబట్టి థర్డ్ ఇయర్ కూడా మనం ఏం చేయాలంటే ప్రొవిజన్ కంటిన్యూ చేయాలంటే బ్యాడ్ డెట్స్ కావాలి, ఓపెనింగ్ ప్రొవిజన్ కావాలి, క్లోజింగ్ ప్రొవిజన్ కావాలి. బ్యాడ్ డెట్స్ 400 ఇచ్చారు. ఓపెనింగ్ ప్రొవిజన్ కావాలి కదా థర్డ్ ఇయర్కి. థర్డ్ ఇయర్కి ఓపెనింగ్ ప్రొవిజన్ ఏదంటే 2012కి సంబంధించిన క్లోజింగే 2013కి ఓపెనింగ్ అవుతుంది. సో ఈ 13కి క్లోజింగ్ ఏది తీసుకోవాలా? 15,000 పైన 5% చేస్తాం. చూడండి ఇక్కడ 2012 అనేది సెకండ్ ఇయర్. సో నెక్స్ట్ థర్డ్ ఇయర్కి ఓపెనింగ్ ఎలా తీసుకుంటామంటే ఇక్కడ నుంచి క్రాస్ పోస్టింగ్ తీసుకోవాలి. 31st December 2012 నుంచి 1st January 2013గా తీసుకొని బ్యాలెన్స్ క్యారీ డౌన్ని బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్గా తీసుకోవాలి. ఇక్కడ 1,000 ఇక్కడ 1,000 తీసుకున్నాం. సో ఇది ఓపెనింగ్ అయిపోయింది. నెక్స్ట్ డెబిట్ సైడ్ ఏం రాయాలా? బ్యాడ్ డెట్స్ క్లోజింగ్. 31st December 2013 2 బ్యాడ్ డెట్స్ అకౌంట్ 400. 31st December 2013 2 బ్యాలెన్స్ క్యారీ డౌన్ క్లోజింగ్ వాల్యూ. సో 15,000 into 500 ఈజ్ ఈక్వల్ టు 750. సో ఇప్పుడు 400 750 కలిపి మనకి ఎంత వచ్చిందంటే 1,150 వచ్చింది. ఇక్కడ 1,150 బోత్ సైడ్ టోటల్ తీసుకుంటాము. ఇక్కడ 1,000 మాత్రం ఉంది కాబట్టి 1,150లోంచి 1,000 లెస్ చేస్తే మనకు 150 వచ్చింది. 150 ఏమంటారంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని రాయాలి. 31st December 2013 బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాలెన్సింగ్ ఫిగర్ అని రాస్తాం 150. సో ఇది మనకు ప్రాబ్లం ఫ్రెండ్స్. ఫస్ట్ మనకు బ్యాడ్ డెట్స్ చూసిన వెంటనే 3 years బ్యాడ్ డెట్స్ ఉంది కాబట్టి ఫస్ట్ ఇయర్లో సన్రీ డేటారు ప్రొవిజన్ 500, సన్రీ డేటారు 400, ప్రొవిజన్ 400. ఇలా బ్యాడ్ డెట్స్ అకౌంట్ అయిపోయిన తర్వాత మనం ప్రొవిజన్ అకౌంట్ చేయాలి. ప్రొవిజన్ అకౌంట్ డెబిట్ సైడ్ వచ్చేసి బ్యాడ్ డెట్స్ క్లోజింగ్ వస్తుంది, క్రెడిట్ సైడ్ వచ్చేసి ఓపెనింగ్ వస్తుంది. సో ప్రాబ్లం మొత్తంలో 1 ఇయర్కి మాత్రమే ఓపెనింగ్ ఇస్తాడు. సో ఓపెనింగ్ బ్యాలెన్స్ని క్రెడిట్ రాసుకోవాలి. ఏమని రాయాలంటే 1st January 2011 బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 150 రాసిన తర్వాత డెబిట్ సైడ్ బ్యాడ్ డెట్స్ క్లోజింగ్ ప్రొవిజన్ సన్రీ డేటార్ ఇంటూ 500 చేస్తే క్లోజింగ్ వస్తుంది. ఇక్కడతో ఫస్ట్ ఇయర్ అయిపోయింది అనుకుంటే ఈ ఫస్ట్ ఇయర్ క్లోజింగ్ అనేది నెక్స్ట్ ఇయర్కి ఓపెనింగ్ రాస్తాం. అంటే ఓపెనింగ్ ప్రొవిజన్ అనేది సెకండ్ ఇయర్కి ప్రాబ్లంలో ఉండదు. మనం ఆన్సర్లో నుంచే ప్రాబ్లం సెకండ్ ఇయర్కి తీసుకోవాలి. ఇది ఓపెనింగ్ ప్రొవిజన్. సెకండ్ ఇయర్కి బ్యాడ్ డెట్స్, సెకండ్ ఇయర్ క్లోజింగ్. ఈ ప్రతి సంవత్సరానికి క్లోజింగ్ ప్రొవిజన్ క్యాలిక్యులేట్ చేయడానికి సన్రీ డేటారు పర్సంటేజ్ ఇస్తాడు. సో దాన్ని మనము డెబిట్ సైడ్ తీసుకుంటాము. డెబిట్ సైడ్ ఏదైతే ఫస్ట్ ఇయర్ తీసుకున్నామో అది సెకండ్ ఇయర్కి ఓపెనింగ్ అవుతుంది. సెకండ్ ఇయర్ క్లోజింగ్ థర్డ్ ఇయర్కి ఓపెనింగ్ అవుతుంది. 1 year మాత్రమే ఓపెనింగ్ ప్రాబ్లంలో ఇస్తాడు.